హాయ్ అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ కదండి లాంగ్ వీడియోస్ పెట్టడం. ఇక మీదైతే రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో దట్ టు వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. నేనైతే ఈ వీడియోలో శారీ ప్లేటింగ్ చూపిస్తున్నాను. నేను చూపించే శారీ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఉండే ఉంటుంది. నేనైతే స్పెషల్ టూల్స్ ఏమి యూజ్ చేయట్లేదండి. అన్నీ మన ఇంట్లో యూజ్ చేస్తున్నాను. బట్టల క్లిప్లు, ఇంకా ఇవి మ్యాట్ అయితే కనుక ఆద్యది ఆడుకున్నప్పుడు మ్యాట్ అండి. నా దగ్గర ప్రొఫెషనల్ ఏం కాదు కదా నేను. సో నా దగ్గర ఏమీ టేబుల్స్ లాంటివి ఏమీ లేవు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. మనకి టైం లేనప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చండి. చేసేసుకుని మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకుని పెట్టేసుకుంటే 2 మినిట్స్లో కట్టేసుకోవచ్చండి శారీ. అండ్ మీరు ఎలా కడితే అలా ఉంటుంది. సరిగ్గా రాలేదు, హడావిడిలో చికాకు ఏమనిపించదు. నేనైతే ఓన్లీ 3 మెజర్మెంట్స్తోనే శారీ నాకు సెల్ఫ్గా కాబట్టి 3 మెజర్మెంట్స్తో పెట్టేసుకుంటున్నానండి. ఇన్ కేస్ వేరే వాళ్ళకి కనుక చేస్తున్నట్టయితే కనుక వాళ్ళని ఒక టేప్తో కొలిచి చెప్పమని మీరు మెజర్మెంట్స్ ఒక దగ్గర రాసేసుకుని చేయడం బెటర్. ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఆ టైంలో మనం రెడీ అవ్వడం కానీ ఎవరైనా రెడీ చేయడం కానీ ఒక వీలవుతుందనమాట. ఫంక్షన్స్ అప్పుడు ఒక 2 డేస్ ముందర ఇలా చేసి పెట్టేసుకోండి. దట్టు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మెజర్మెంట్ అయితే మీ హిప్ రౌండ్ మీరు పెట్టుకుంటారు చూసారా, మనం లోపలికి నెక్స్ట్ అయితే సెకండ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదండి. సెకండ్ మెజర్మెంట్కి మనం ఎక్కడికి వెళ్ళాలంటే కనుక పౌటి చెంగు దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే భుజం దగ్గర వచ్చి ప్లీటింగ్ కోసం రఫ్గా అయితే మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు చూసుకుని పెట్టేసుకోండి. చాలామంది కొరుసు పెట్టేసుకుంటారు, లేకపోతే పొడుగు పెట్టేసుకుంటారు. నాకు తెలిసి అయితే కనుక వెనకాల మోకాలు ఉంటుంది కదండి, మన మోకాలు కిందకి దిగాలి శారీ, అప్పుడే బాగుంటుంది. చూసారు, నేనైతే అంత పొడుగు పెట్టుకుంటున్నాను. నా హైట్ వచ్చేసి 5'4", సో నేను అంత పొడుగు పెట్టుకుంటున్నాను. ఎవరి పొడుగుని చూసి వాళ్ళు పెట్టుకోవచ్చు. ఈజీగా అయితే కనుక మోకాలకి ఎందుకని పెట్టేసుకుంటే ఒక పిన్నీస్ అక్కడ పెట్టుకోవాలండి. దిస్ ఈజ్ నెంబర్ 2 సెకండ్ మెజర్మెంట్ అనమాట. ఓన్లీ త్రీ మెజర్మెంట్స్తో మనం శారీ ప్లేటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక భుజం దగ్గర నుంచి శారీ వెనక్కి తిప్పుకుని రౌండ్ తిప్పుకుని హిప్ దగ్గర ఒక పిన్నీస్ పెట్టుకుంటాం కదండి, అక్కడ వరకు, దట్ ఈజ్ నెంబర్ 3 అనమాట. అది కూడా చూపిస్తాను నేను. నెంబర్ త్రీ ప్లస్ నెంబర్ 1 దగ్గర వరకు మనకి సెంటర్ ప్లీట్స్ వస్తాయన్నమాట. మధ్యలో కుర్చీలు వస్తాయి కదండి, అవి వస్తాయి. ఎవరైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సింపుల్గా ముందు రోజు నైట్ ఇలా చేసుకుని పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు అంత రష్ ఉండదండి. సింపుల్గా రెడీ అయిపోవచ్చు. లేదు మేము చేసుకోలేము, మేము కొంచెం బిజీగా ఉన్నామన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీలవ్వదంటే కనుక నేనైతే భీమవరం అండి, మేము భీమవరంలోనే ఉంటాం, లోకల్స్ మేము. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కనుక భీమవరం ర్యాపిడో ఉంది, నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అండ్ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కనుక ర్యాపిడో బుక్ చేసుకుని నాకు ఒక 2 డేస్ ముందరే చెప్పి పంపించేస్తే నేను చేసి ఇస్తానండి. వీడియో కాల్ చేసి వాళ్ళకి మెజర్మెంట్ తీసుకుని మెజర్మెంట్ బట్టి చేసి ఇచ్చేస్తాను. మన దగ్గర అయితే 2 ప్లీటింగ్స్ అవైలబుల్గా ఉంటాయి. నార్మల్ ప్లీటింగ్, స్పెషల్ ప్లీటింగ్. నార్మల్ ప్లీటింగ్లో అయితే కనుక మీ రిక్వైర్మెంట్ బట్టి ఎన్ని ప్లీటింగ్స్ కావాలంటే అన్ని ప్లీటింగ్స్ పెడతాము. స్పెషల్ ప్లీటింగ్ అయితే కనుక చిన్నపిల్లలకి, బ్రైడ్స్కి గట్టా స్పెషల్ ప్లీటింగ్ ఉంటుందండి. 2 డేస్ ముందరే చెప్తే కనుక నేను చేసి ఇచ్చేస్తాను, ఇన్ కేస్ మీకు వర్క్ నచ్చితే. ఓకే, ఇప్పుడు వచ్చేసి థర్డ్ మెజర్మెంట్ తీసేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే కుర్చీలు పెట్టుకుంటున్నామండి. కుర్చీలు ఎలా పెట్టుకుంటున్నామంటే మనకి పైన ఫస్ట్ ప్లీటింగ్ పెద్దది పెట్టుకుంటాం. కొంచెం చూసుకుంటారు కదా మీకు ఫ్రంట్ ప్లీటింగ్ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి ఫ్రంట్ ప్లీటింగ్ కొంచెం పెద్దది పెడతాం. సెకండ్ ప్లీటింగ్ నుంచి కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలండి. దానికన్నా ఒక అంగుళమైనా సరే తగ్గించి పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. అలాగా మీకు ఎన్ని ప్లీటింగ్స్ వస్తే అంత బాగుంటుందండి శారీ. ఫ్రంట్ అయినా సరే, నెక్ అయినా సరే, మనకి ఇదే మెయిన్. ఇది పెట్టుకున్న దాన్ని బట్టి మనకు ఫ్రంట్ ప్లీటింగ్ కూడా వస్తుంది. సో నేనైతే నా ప్లీటింగ్ నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే చేత్తో పెట్టేసుకుని కొంచెం జరుపుకుని నేను పిన్నిస్లు పెట్టుకుంటున్నానండి. పెట్టుకుంటే ఎందుకంటే జరగకుండా ఉంటే ఐరన్ చేసాక మనకి నీట్గా ఉంటుంది అండ్ ఐరనింగ్లో కూడా సింపుల్గా ఉంటుందన్నమాట. నేనైతే అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి అలాగ నేను చూపించినట్టు అంటే కుర్చీలన్నీ కొంచెం అడ్జస్ట్ అవుతాయండి. సో కొంచెం లాక్కుని అడ్జస్ట్ చేసేసుకుని పెట్టేసుకోవడమే మనం. చూడండి,
మనకి పినిస్లు పెట్టుకుంటుంటేనే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. సో ఇంకా ఐరన్ చేసుకునేటప్పటికి చాలా సింపుల్గా ఉంటుందండి. మనకి శారీ జరిగిపోతుందేమో అని టెన్షన్లో హడావుడిగా కట్టుకుంటామేమో అని మనం టెన్షన్ పడక్కర్లేదు. జస్ట్ 2 మినిట్స్లో కట్టేసుకోవచ్చండి శారీ. చూడసారా, నేనైతే సెంటర్ ప్లీట్ వరకు వచ్చేసాను. ఫ్రంట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎలా వస్తుంది ఏంటని ఫస్ట్ అయితే దీన్ని ఐరన్ చేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ కొంచెం ఐరన్ చేసేసి అప్పుడు మన దగ్గర ఉన్న పిన్నులు పెట్టేసుకున్నానండి. చెప్పాను కదా, నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాను, బయట ఏమీ స్పెషల్గా ఏమి తీసుకోను. నేనైతే కనుక ఫస్ట్ ఐరన్ చేసేసి క్లిప్స్ పెట్టేశాను దానికి, ఫ్రంట్ దానికి. అప్పుడు ఎందుకంటే జరగకుండా ఉంటుంది, మనకి చాలా బాగా వస్తుంది. మీకు తెలుస్తుంది కూడా ఫినిషింగ్, మీకు ఐడియా ఉంటుంది ఈ శారీ క్లాత్ బట్టి. టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా, నేనైతే కనుక ఆద్య మ్యాట్ మీద మనకి క్లాత్ పిన్స్ ఉంటాయి కదా, బట్టలు ఆరేసుకున్నప్పుడు పెట్టుకునే పిన్స్, నేనైతే అవే పెట్టుకున్నాను. ఎందుకంటే కదలకుండా ఉంటే బాగా వస్తుంది అనేసి. నేనైతే బయట నుండి అయితే ఏది కొనలేదండి, అన్నీ ఇంట్లోయే తీసుకుని సింపుల్గా చేసుకున్నాను. నాకు ఇది చేయడానికి ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పట్టింది. నేను శారీ మళ్ళీ బిఫోర్ ఆఫ్టర్ కట్టుకుని పెట్టడానికి కొంచెం లేట్ అయింది. కానీ మీరు సింపుల్గా ఇలా డ్రేప్ చేసేసుకుని, నేనైతే ఇందులో ఫోల్డింగ్ చూపించట్లేదు, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఫోల్డింగ్ కూడా చూపిస్తాను. నేనైతే డైరెక్ట్గా ఇంకా కట్టేసుకున్నాను. ఫోల్డింగ్ కూడా చాలా సింపుల్ అండి. ఫోల్డ్ చేసేసుకుని మనం ప్యాకేజింగ్ కవర్లు అలా అయినా ఏమో అవసరం లేదు, బట్టలు కొన్నప్పుడు వస్తాయి కదా కవర్లు, అందులో పెట్టేసుకున్నా సరే మనకు బాగానే ఉంటుందండి. కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంది మీరు నెక్స్ట్ కట్టుకునేటప్పుడు బాగుంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని అండ్ ఐరన్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసేసుకున్నాక మనకి ఫ్రంట్ ప్లీట్స్ వచ్చేటప్పటికి మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. నేనైతే కనుక 2 టైప్స్గా చేసుకుంటాను. నార్మల్గా అయితే 9 ప్లీట్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఏమన్నా అకేషన్, సింపుల్ అకేషన్స్ ఇలాగంటే కనుక, లేదు మనమే గ్రాండ్గా కనిపించాలని నేను ఫీల్ అయ్యానంటే కనుక నేనైతే 13 ప్లీట్స్ పెట్టుకుంటానండి. 13 ప్లీట్స్ పెట్టుకుంటాం ఏంటంటే ఎంత బాగా పెట్టుకుంటే ప్లీటింగ్ ఎద్దర ఎంత చిన్న చిన్న ప్లీటింగ్స్ వస్తే ఎద్దర అంత బాగుంటుందండి. ఫ్రంట్ పార్ట్ చాలా బాగుంటుంది. నేను జస్ట్ బేసిక్గా చూపించడానికే కదా అని 9 ప్లీట్స్ 7 ప్లీట్స్ అలాగా పెట్టుకుంటాను. కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు 7 ప్లీట్స్ పెట్టుకుంటారు. ఒక మాదిరి ఏజ్ ఉన్న వాళ్ళందరూ 9 ప్లీట్సే పెట్టుకుంటారండి. స్పెషల్గా కనిపించాలంటే కనుక స్పెషల్ ప్లీటింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు కావాలంటే నేను అది కూడా చేసి పెడతాను. అండ్ నెక్స్ట్ నేనైతే ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ప్లేటింగ్స్. నా సెల్ఫ్ నాకు తెలుసు కాబట్టి ఇంకా నేను కొలత లేకుండానే డైరెక్ట్గా పెట్టేసుకుని ఐరనింగ్ చేసుకుంటున్నాను. చూడండి, అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంటుందండి. మనకి మెయిన్ ఫస్ట్ వచ్చి షోల్డర్ ప్లీటింగ్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే ఫ్రంట్ ప్లీట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఎందుకంటే వాటిని బట్టి వీటిని ఎక్స్టెండ్ చేస్తాము. అండ్ మెయిన్ అసలైన టాస్క్ ఏంటంటే కుర్చీలు. అందరూ కుర్చీలు ఏం చేస్తారంటే ఫ్రంట్ కుర్చీ చూడండి, ఫ్రంట్ ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లాట్గా. ఇంకోటి ఏంటంటే మనం ఇలా ప్లేటింగ్ చేసేసుకుంటాం మూలంగా నార్మల్గా కొంతమంది లావుగా ఉన్నామని ఫీల్ అవుతారు కదా శారీ కట్టుకున్నప్పుడు కట్టని. పట్టు చీరలు కట్టుకోవాలంటే బాబాయ్ అనుకుంటారు, కొంచెం బాడీ హగ్గింగ్ శారీసే కట్టుకుంటారు. వాళ్ళంటి వాళ్ళు కూడా ఇలా ప్లేటింగ్ చేయించేసుకుని కట్టించుకున్నారనుకోండి, మీరు కొంచెం సన్నగా కనిపిస్తారు. బిఫోర్ లుక్కి ఆఫ్టర్ లుక్కి మీకు తేడా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే కనుక సెంటర్ ప్లీట్స్. నేను చెప్పాను కదా, 3rd పిన్ నుంచి 1st పిన్ వరకు ఉన్న కుర్చీలు, ఫస్ట్ కుర్చీ ఒకటి పెద్దది పెట్టుకోండి, సేమ్ అంతే. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా చిన్నగా పెట్టేసుకోండి. అవి అడ్జస్ట్ చేసుకుని వాటిని కూడా ఫస్ట్ చూపించినట్టే పిన్స్ పెట్టుకుంటాను, అది కూడా చూపిస్తాను. ఈ శారీస్ తోటి ఏంటంటే చూడండి, పిన్నులు పెడుతుంటేనే జరిగిపోతుంది. అలాంటి శారీని మనం ఇన్స్టెంట్గా కట్టుకున్నామంటే ఇంకా లెగిసిపోవడం ఇలాగేనేముండదు. కొంతమంది సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్ష్గా ఉంటాయి శారీస్, వాళ్ళైతే మస్ట్ ట్రై చేయండి ఇలా ప్లేటింగ్, వాళ్ళకి బాగా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతానని చెప్పాను కదా. నాకు ఒక 2 డేస్ ముందరే కనుక మీరు మెసేజ్ చేసి పంపించేసి 2 డేస్ ముందరే చెప్తే నేను మీకు కాల్ చేసి కొలత తీసుకుని చేసి పంపించేస్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ ప్లీట్ పెట్టేసుకున్నాను. నేనైతే మర్చిపోయాను, ఏంటి కదిలిపోతుంది చీర అనుకున్నాను, క్లిప్స్ పెట్టుకోలేదు. సో నేను ఒకసారి మళ్ళీ వచ్చి అప్పుడు క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ ప్లీటింగ్ ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటుందండి. ఒకదాని కింద ఒకటి పెట్టేసుకోకుండా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుని, నేను చూపిస్తాను చూడండి వీడియోలో దగ్గరికి తీసుకెళ్ళి,
నాకంటూ హెల్ప్ చేసి వీడియో తీసి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేనే అటు ఇటు తిరిగితే తీసుకుంటున్నాను. సో మీకు కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు క్లిప్స్ పెట్టేసుకున్నాను కదా, కదలట్లేదు. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుని కుర్చీలు అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ బాగా కనబడుతుంది కట్టుకున్న తర్వాత. నేనైతే అడ్జస్ట్ చేసుకుని సమానంగా లాక్కుని పిన్ పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్గా కింద కుర్చీలు అనమాట. కొంతమంది వీటి దగ్గర ఫ్లఫీగా పెడుతున్నారు, దాన్ని ఫ్లఫీ ప్లీటింగ్ అంటున్నారు. మనం నార్మల్గా పెట్టుకోవచ్చు, నార్మల్ ప్లీటింగ్. ఎందుకంటే ఈ శారీస్కి ఫ్లఫీ అంత అవసరం లేదండి, ఎందుకంటే నార్మల్గానే లెగుస్తాయి కాబట్టి కొంచెం బాగానే కనిపిస్తాయి. లేదు ఫ్లఫీ ప్లీటింగ్ కావాలంటే కనుక అది ఇంకొక మోడల్ అనమాట. త్రీ మోడల్స్లో చేస్తారండి ప్లీటింగ్ నాకు తెలిసి. ఇంకా స్పెషల్గా ఏమన్నా చేస్తారేమో తెలియదు. నాకైతే కనుక 3 తెలుసు, నేను 3 చేసుకుంటాను. ఎందుకంటే మనసు టైం బట్టి సిచ్యువేషన్ బట్టి మనకు చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది డీటెయిల్గా చెప్పట్లేదు, షార్ట్ లాంగ్ కింద చాలా వీడియోలు పెడుతున్నారు. నేను చాలా వీడియోస్ చూసి ట్రై చేసి నేనైతే కనుక సింపుల్గా మీకు 10 మినిట్స్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేనైతే కుర్చీలు చూపిస్తున్నాను చూడండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుని పిన్నులు పెట్టుకున్నాను నేను చూడండి. నెక్స్ట్ ఇది మనం ఐరన్ చేసిన దాన్ని బట్టి ఇది ఇంకా ఫిట్ అయిపోతుందండి. ఇలాగా ఈ శారీస్కి వచ్చేసి ఇది జరిగిపోతుంది కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. నేనైతే ఐరన్ బాక్స్ కింద పెట్టేశాను, కూల్ అయిపోయిందిలేండి. సో అందుకే నేను కింద పెట్టేశాను. నెక్స్ట్ అయితే కనుక ఐరన్ చేస్తున్నాను. సైడ్ది కూడా కొంచెం వచ్చేస్తే దాన్ని కూడా చేస్తున్నాను. మనకి ఇది జస్ట్ రౌండ్ తిరుగుతున్నప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి ఇదంతా మ్యాటర్ కాదండి. సో కొంచెం నలుగుతుంది కాబట్టి పైన లైట్గా ఇస్త్రీ చేసేసుకుని నెక్స్ట్ మెయిన్ మనది ఏంటంటే మన కుర్చీలు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నొక్కు పెట్టి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే దట్టు మీకు చాలా ఈజీగా ఉంటుంది వేర్ చేయడానికి. నేను చెప్పినట్టు నేనైతే కనుక అయిపోయాక కట్టుకుని కూడా చూపిస్తాను మీకు. కొంచెం కొంచెం జరుపుకుని క్లిప్పులు పెట్టుకుంటూ మళ్ళీ చేసుకున్నాను. క్లిప్పులు తీసేసి ఒక్కసారి పైన మళ్ళీ పాముకుంటే ఆ క్లిప్పులు పెట్టినప్పుడు ఏమైనా మడత పడినా ఏమన్నా కొంచెం లొంగపడినా నీట్గా అయిపోతుందండి. చూడండి జస్ట్ 2 మినిట్స్లో ఫ్రంట్ ప్లీట్స్ ఎలా ఐరన్ అయిపోయాయో నేనైతే చూపిస్తాను చూడండి. దగ్గరగా పెట్టుకుని నేను దగ్గరగా పెట్టుకుని చూపిస్తాను. ఫస్ట్ ఫోల్డ్ చేసేద్దాం అనుకున్నాను, సర్లే ఇంకెందుకు డైరెక్ట్గా కట్టుకుని చూపిద్దామని ఆగాను. కుర్చీల సెక్షన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కట్టుకుని చూపిస్తాను ఎలా ఉందో. సో ఒక్కసారి కుర్చీల డీటెయిలింగ్ చూసేసేయండి. యూ కెన్ సీ దగ్గర. ఓకే, ఓకే ఇప్పుడైతే నేను వేర్ చేసి చూపిస్తాను శారీ. బిఫోర్ ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూద్దరు కానీ. చూసారా శారీ అయితే కనుక ప్లేట్ చేసి కట్టుకున్నాను. మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి వెనకాల కుర్చీలు ఏంటి, ఫ్రంట్ ప్లీట్స్ ఏంటి, సైడ్కి తిరిగినప్పుడు చూసారా ఎంత చక్కగా ఒకదానికొకటి కనిపించకుండా అంటుకోకుండా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీన్ని మీరు ఇంకొంచెం నేనైతే రెడీ అవ్వలేదు, నార్మల్గానే రెడీ అయ్యాక ఈ లుక్లో మీరు చాలా బాగుంటారు. వెనకాల కూడా చూడండి అటు ఇటు ఎగిరిపోకుండా సమానంగా పడుతున్నాయి. సైడ్ నుంచి చూసినా ఫ్రంట్ చూసినా మీకు చాలా నీట్గా ఉంటుందండి. దీని మీద మీరు జ్యువెలరీ వేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే కనుక ఇలాగే చేసుకుంటాను, సింపుల్గా ఇంట్లో చేసుకోండి. లేదంటే కనుక చెప్పాను కదా, నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి చేసి పెట్టండి అంటే కనుక నేను చేస్తానండి. అండ్ లొకేషన్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేశాక వాళ్ళకి షేర్ చేస్తాను, అక్కడికి సెండ్ చేద్దరు. కానీ మీకు ఏ శారీ అలా ఏ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కావాలన్నా సరే నేను ప్లీప్లేటింగ్ చేసి పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై శారీ ఎలా కట్టుకున్నానో కామెంట్ చేయండి.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి. గర్ల్స్ రిలేటెడ్ వీడియోస్ అండ్ హోమ్ టిప్స్ ఏమన్నా చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.